మన దేశంలోని 3 రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ మేజర్ రిలీజియన్గా ఉంది అని మీకు తెలుసా? అందులో మొదటిది నాగాలాండ్. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 88% పాపులేషన్ క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. కానీ 19th సెంచరీకి ముందు ఇక్కడున్న నాగా ట్రైబ్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ట్రైబల్ రిలీజియన్నే ఫాలో అయ్యేవాళ్ళు. నేచర్, యాన్సెస్టర్స్, లోకల్ స్పిరిట్స్ని వర్షిప్ చేసేవాళ్ళు. కానీ బ్రిటిష్ పీరియడ్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ ఇక్కడికి వచ్చారు. స్కూల్స్, చర్చెస్ ఏర్పాటు చేశారు. అలా నెమ్మదిగా ఇక్కడ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. రెండవ స్టేట్ మిజోరాం. ఇక్కడ ప్రస్తుతం దాదాపు 87% మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. కానీ ఒకప్పుడు మిజో ట్రైబ్ వాళ్ళు కూడా ట్రెడిషనల్ బిలీఫ్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ 1890sలో బాప్టిస్ట్ మిషనరీస్ ఇక్కడికి వచ్చాయి. వాళ్ళు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ నెట్వర్క్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత అక్కడ క్రిస్టియానిటీ చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. ఇక మూడవ స్టేట్ మేఘాలయ. ఇక్కడ దాదాపు 75% పాపులేషన్ క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది. కానీ ఒకప్పుడు ఇక్కడున్న ఖాసీ, గారో కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ సెపరేట్ ట్రెడిషనల్ రిలీజియన్ని ప్రాక్టీస్ చేసేవారు. బ్రిటిష్ ఎరాలో క్యాథలిక్ మిషనరీస్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా క్రిస్టియానిటీ వేగంగా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ 3 స్టేట్స్లో క్రిస్టియానిటీ ఒకే రీజన్ వల్ల స్ప్రెడ్ అవ్వలేదు. దీని వెనుక మిషనరీ వర్క్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బ్రిటిష్ కొలోనియల్ రూల్, అలాగే లోకల్ కమ్యూనిటీ తీసుకున్న డిసిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.